ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోల్డ్ మైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోల్డ్ మైన్స్పై ప్రత్యేక దృష్టి అటు కర్నూలు జిల్లా మరియు ఇక్కడ రామగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైన్స్ పైన గోల్డ్ సేకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మంత్రి కూడా రామగిరి గోల్డ్ మైన్స్ పర్యవేక్షించడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ పరిటాల శ్రీరామ్ ఉన్నాడు. ఏం చెప్తారో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ రామగిరి గోల్డ్ మైన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు మొత్తం మీద అధికారులు వస్తున్నారు, మంత్రి వస్తున్నారు, ఏం చెప్తారు? ఈరోజు కులరేంద్ర గారు రామగిరిలో ఉన్న గోల్డ్ మైన్స్ అప్మాని మైన్ ఏదైతే ఉందండి ముందు స్టార్ట్ చేసింది, దాన్ని ఒకసారి మైన్ విజిట్ చేసి ఇక్కడ మళ్ళీ మైనింగ్కి అనుకూలంగా ఉందా లేదా అనే దాని మీద అధికారులను కూడా ఒకసారి దాని మీద రిపోర్ట్ చేయమని జరిగింది. దాంట్లో భాగంగా ఆయన కూడా ఈరోజు సైట్కి రావడం జరుగుతుంది. గతంలో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడున్న డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపాజిట్స్ని బేస్ చేసుకొని అప్పుడున్న పెరిగిన ఖర్చు వలన ఆ రోజు ఆగిపోయింది పరిస్థితి. అంటే గోల్డ్ రైట్స్ అనేటివి గత 15-20 ఏళ్ళ కిందట పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితుల్లో రేటు పెరగడము, దాంతోపాటు ఆపరేషనల్ కాస్ట్ కూడా మనకు ఆ రేటు పెరగడం వలన కొంచెం ఈ విత్ ఇన్ ద బడ్జెట్ చేయొచ్చు అనే నమ్మకం ఉంది. కాబట్టి రామగిరిలో గోల్డ్ మైన్ రీఓపెన్ చేయించే ప్రయత్నం అనేది మినిస్టర్ గారు చేస్తున్నారండి. సార్, కర్నూలు జిల్లా కంటే ఇక్కడ ఎక్కువగా గోల్డ్ మైన్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది అనేది ఒక నిక్షేపాలు ఉన్నాయి అనేది, దీన్ని ఫంక్షన్లోకి వస్తే కూడా ఎలా ఉండబోతుంది? ఈ ప్రాంతం అంతా మొత్తం సస్యశ్యామల అయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితి మనం చూసుకున్నామంటే అప్పటికి ఇప్పటికి, అంటే అప్పుడు మేము చూడంగా దగ్గర దగ్గర 1000-2000 మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా వరకు అందరికీ పని దొరికే పరిస్థితి అనేది ఉండేది. ప్రాంతం అభివృద్ధి అయ్యే పరిస్థితి అనేది ఉండేది. జనాభా ఎప్పుడైతే ఇన్ఫ్లో అనేది ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి సో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే సేమ్ అటువంటి పరిస్థితే మళ్ళీ ఉంటుంది అనుకున్నాం. ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక రామగిరి నుంచినే కాకుండా రామగిరి చుట్టుపక్కల బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే కేజీఎఫ్లో అది ఎప్పుడైతే ఉందో భాగంగా ఉండిందో ఈ రామగిరి గోల్డ్ ఫీల్డ్స్, ఆటోమేటిక్గా చాలామంది లేబర్ బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేసేవాళ్ళు అనమాట. సో జనాభా అనేది ఇక్కడికి వచ్చే జనాభా అనేది బాగా పెరిగి ఉండే పరిస్థితి. చంద్రబాబు ప్రత్యేక దృష్టితోనే ఇవన్నీ ఫంక్షన్లోకి వస్తున్నాయి. ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ఈ రకంగా ఆ ప్రాంతానికి ఉపయోగపడే ఏవైతే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా పునరుద్ధరణ చేసినట్లయితేనే రాష్ట్రం కానీ ప్రాంతాలు కానీ అభివృద్ధి అవుతాయి అనే దాని మీద ఖచ్చితంగా ఆయన ఫోకస్ పెట్టి నడుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే రామగిరిలో ఇదే ఈ గోల్డ్ ఫీల్డ్స్ అనేది ఎప్పటి నుంచినో రామగిరికి ఒక వన్నె తెచ్చింది అనమాట. అంత మంచి ఇది ఉండే ప్రాజెక్ట్ అనేది ఉంది. సో అది అనుకూలం లేని పరిస్థితుల్లో క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయించడంతో ఖచ్చితంగా మా ప్రాంతానికి వెలుతురు తీసుకురాగలుగుతారు చంద్రబాబు నాయుడు. మొత్తం ఇదైతే మొత్తం పరిటాల శ్రీరామ్ చెప్తున్నది ఒకటి, ఇక్కడ రామగిరి గోల్డ్ మైన్స్ తిరిగి ప్రారంభమైతే మాత్రం ఇక్కడ ప్రాంత ప్రజల మొత్తం సస్యశ్యామల పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు చొరవ వల్లనే ఇది మరి తిరిగి ప్రారంభం కావడానికి ఈరోజు కొల్లూరు రవీంద్ర మంత్రి కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని ఒక సానుకూలమైన వాతావరణంలో మరొకసారి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఇక్కడ వలసలు వెళ్ళాలన్నా అంటే ఇతరత్ర అనేక అంశాలకు స్వస్తి పలకాలంటే మాత్రం మరొకసారి రామగిరి గోల్డ్ మైన్స్ ఫంక్షన్లకు వస్తే మాత్రం ఇక్కడ ప్రాంతం అయితే సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.